జగిత్యాల జిల్లా శ్రీరాములపల్లె అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలిని రక్షించారు అధికారులు. పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులకు అటవీ ప్రాంతంలో నుంచి వృద్ధురాలి రోదనలు వినిపించాయి. ఎవరో సాయం కోసం అరుస్తున్నట్లు గుర్తించిన రైతులు అడవిలోకి వెళ్లి దీనస్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని గుర్తించారు. సుమారు 2-3 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నట్లు తేల్చారు. వృద్ధురాలికి నీళ్లు అందించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వృద్ధురాలిని శ్రీరాములపల్లె సఖీ సెంటర్ కు తరలించిన సిబ్బంది వివరాలు ఆరా తీశారు. తన పేరు బుధవ్వగా చెప్పిన వృద్ధురాలు జగిత్యాలలో ఇస్లాంపూర్లో ఉంటున్నట్లు తెలిపింది. ఇస్లాంపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాములపల్లె అటవీ ప్రాంతానికి ఎలా వెళ్లిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కూతురే కొట్టి ఒంటిపై బంగారం తీసుకున్నట్లు వృద్ధురాలు చెప్పినట్లు అధికారులు చెప్పారు. బుధవ సంచిలో చిట్టీపై ఉన్న ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే సంబంధం లేనట్లుగా కూతురు కాల్ కట్ చేసినట్లు స్థానికులు తెలిపారు. డీటెయిల్స్ ఉన్నాయి. ఆధార్ నెంబర్, ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేసిన నైట్ 11:30కు. ఫోన్ అయితే ఒక అమ్మాయి మాట్లాడింది. మాట్లాడితే మరి ఇట్లా ఈ అమ్మాయి పేరు ఏదో పేరు బుధవ మరి ఇట్లా మీకు ఏమైతే మీ ఆధార్ నెంబర్లో మీ ఫోన్ నెంబర్ ఉందని మాట్లాడితే ఆమె అని చెప్పింది అంటే మా పక్క ఇల్లు ఆమె వాళ్ళ బిడ్డ నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్ అయితే మరి అలా బిడ్డ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను నేను చెప్పిన. అయితే బిడ్డ నెంబర్ లేను, బిడ్డ పేరు చెప్పు, ఆ ఎంపీటీసీ మాకు తెలిసిన అతనే, నేను మాట్లాడతాను నేను చెప్పిన. అంటే ఆమె అంటే నాకు తెలియాలి బిడ్డ పేరు అని చెప్పింది. మరి ఎట్లా ఇది ఉన్నది పొద్దున వేసుకోతారా మరి ఎట్లా అంటే ఇక పొద్దు వాళ్ళ దాకా మీరు ఉంచుకోరి, అన్నం పెట్టుర్రి అన్నాక మేము అన్నం పెట్టినా తిన్నది. మా ఇంటి దగ్గర వండుకున్నది. వండుకున్న అయితే పొద్దున అయితే వెళ్ళిపోయింది. అలా బిడ్డకు ఫోన్ అయితే ఏ రెస్పాండ్ లేదు. అలా బిడ్డ నెంబర్ ఇవన్నా ఇవ్వలేదు. ఏం లేదు. ఈ ముస్లింని అడిగిన మీది ఎవరు అంటే మాది ఫస్ట్ సత్యన్న ఇది అని కూడా ఏదో వేరే చెప్పింది. బొంకు సత్యన్న ఇది అని చెప్పింది. చెప్పినా కానీ నేను బొంకు సత్యనంటే మాకు సర్పంచ్ వేరే ఉంటే నేను మా వాళ్ళకి ఫోన్ చేసిన. ఇట్లా కాదని చెప్పినాక ఇస్లాంపూర్ ఆధార్ కార్డు చూసి ఇస్లాంపూర్ అయినాక నేను పోయేసి మాట్లాడినాక తెలిసినాక నాడిన అమ్మమ్మ నీకు ఏంది పరిస్థితి అంటే నా పేరు బిడ్డ 1 ఎకరం భూమి ఉన్నది, ఎక్కడ ఉందంటే జైత్యాలనే ఉందని చెప్పింది. మీ బిడ్డ ఎవరంటే నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్లో ఎక్కడ మరి వాళ్ళ పేరు చెప్పు అంటే శ్రావంత ఏదో పేరు చెప్పింది. ఈశ్వరి పేరు చెప్పింది. మరి మీ అల్లుడి పేరు చెప్పంటే చెప్పలే, ఓన్లీ బిడ్డ పేరు చెప్పింది. వాళ్ళ ఫోన్ చేసి అడిగినా కానీ వాళ్ళు ఎవరో చెప్పలే. నరసింగపూర్ ఎప్పటికీ మాకు తెలిసిన అతను ఉన్నాడు అని చెప్పినా ఫోన్ చెప్పలే. అయితే ఈమె వెళ్ళిపోయింది, పొద్దునే వెళ్ళిపోయింది. గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలోని కొంతమంది యువకులు మాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మా ఊరి గుట్టబోరికి లోపలికి ఒక ముసలావిడని మేము చూస్తున్నాం సార్, ఈమె 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి ఎండకు ఉన్నది, అచేతన స్థితిలో ఉంది. ఈమెని మరి రక్షించాలని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. సో వెంటనే నేను FRO మా DCPOతో కలిసి వెళ్ళి ఆమెని రిస్క్ చేయడానికి వెళ్ళాము. మా సఖీ సెంటర్ వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ లోపల ఆ యువకులు ఆమెని అట్టుకున్న లోపల నుండి రైతు వేదిక వద్దకు తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు ఆమెకి ORS ఇచ్చి కొద్దిగా మామూలు స్థితికి తీసుకువచ్చిన తర్వాత ఆమెని మామూలుగా మాట్లాడినప్పుడు ఆమె జగిత్యాలకు చెందిందని గుర్తించడం జరిగింది. సో జగిత్యాలకు ఆమె చెప్పిన ఏరియాని బట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్స్తో మాట్లాడితే ఆమె ఇస్లాంపుర ఏరియాకు సంబంధించిందని తెలియవచ్చింది. ఆమె ఒక్కటే కూతురు ఉంది. ఆ కూతురు ఈశ్వరి అని చెప్పి నరసింగపూర్లో ఉన్నట్టు తెలియవచ్చింది. మరి ఆమెకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆ కూతురుతో మాట్లాడి వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆమెకి తగు రక్షణ కల్పించడానికి తగు చర్యలు కైకొనడానికి ఆర్డీఓ గారికి కూడా ఇన్ఫామ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళని కుటుంబ సభ్యులను పిలిపించడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఆమెకు కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ముసలావిడ మా సఖీ సెంటర్లో భద్రంగా ఉంది. రాత్రి తీసుకువచ్చిన వెంటనే మా సిబ్బంది ఆమెకు స్నానం చేయించడం జరిగింది. రాత్రి భోజనంతో పాటు మార్నింగ్ అల్పాహారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.